నమస్తే యానిమే వీబ్స్ అండ్ మాంగా గాయ్స్. లాంగ్ టైమ్ నోసి. నా కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పి వీడియో అప్లోడ్ లేట్ అవుతుంది. సో లేట్ లేకుండా కగురాబాచి చాప్టర్ 12 తర్వాత నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడుతున్నా. ముందే చెప్తున్నాను, ఇది ఏ రేటెడ్ యానిమే, సో చూసుకోండి. సో స్టార్టింగ్ ఎక్కడి నుండి అవుతుందంటే, వాళ్ళు హాస్పిటల్లోనే ఉంటారు. హాస్పిటల్లో కామనాభి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. ఏమని అంటే, మా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ పనికి మాలినోడు దొరికినప్పుడు నీతో వచ్చి కలుస్తాము అని చెప్పి చెప్తారనమాట కామనాభి వాళ్ళు. అప్పుడు చూపిస్తారనమాట 49 hours లేటర్ అని. చీరో లేచిన 49 hours తర్వాత. ఇది షీబా వచ్చేసి చీరోని అడుగుతాడు, నీకు నొప్పి తగ్గిందా చీరో అని. నాకు లైట్గా నొప్పి ఉంది, కానీ ఇప్పుడైతే కదలగలుగుతున్నాను అని చెప్పి చీరో చెప్తాడు. అప్పుడు చీరో ఇంకా షీబా వాళ్ళ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే, చీరో ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు ఫోన్ రింగ్ అయినప్పుడు మనకు ఒక టెంపుల్ లాంటి దాన్ని చూపిస్తారు. అది టెంపుల్ కాదు, సోజో వాళ్ళు రీసెర్చ్ చేసే ప్లేస్ అనమాట. అప్పుడు చుట్టూ బాడీ గార్డ్స్ని చూపిస్తారు. ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అరే ఆగరా, నేను పక్కెళ్ళి వస్తా అంటాడు. అప్పుడు మిగతా ముగ్గురు ఏం చేస్తారంటే, నువ్వు రానవసరం లేదు రేరా అంటారు. నాకు ఇప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఒరే నాకు డౌట్ వస్తుందిరా, మనం చేసేది రీసెర్చే కదా, సోజో మాత్రం అంతమంది బాడీ గార్డులని ఒకరినే వేసుకొని పోతాడు, మనకు మాత్రం ఎందుకు ఇంతమంది బాడీ గార్డులు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడే ముగ్గురు చికెన్ కీపర్స్ బాత్ అనే దాంట్లో షాప్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ సోజో చిల్ అవుతూ ఉంటారనమాట. వాడు ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, వాళ్ళ ఫాదర్ వాడు రోకుహీరా కొడుక అని చెప్పి ఆలోచించుకుంటా ఉంటే, నాకు ఆ రాయి దొరికిందిరా అని చెప్పి ముగ్గురు వస్తారనమాట. మనం డీల్ చేసుకుందాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడు నాకు నచ్చలేదు అని వాళ్ళ డీల్లో ఇంకో పార్ట్ కూడా ఉంటుంది అనమాట. అది వాళ్ళు చేసి ఉండరు. అది సోజోకి నచ్చదనమాట. ఏందిరా నువ్వు చెప్పింది నేను చేసేది బొక్క అని చెప్పి దాన్ని అటాక్ చేయడానికి పంపిస్తారనమాట. అంటే పులి నోట్లోకి 2 ఎలకల్ని పెట్టినట్టు పెట్టాడనమాట. వాళ్ళు ఆ బాత్ దాంట్లోకి వెళ్ళారో లేదో రక్తం కక్కుకొని చచ్చిపోతారనమాట. డాటెన్ స్కిన్ కంట్రోల్ చేయడం ఇంకా కంట్రోల్ రాలేదురా నాకు అని చెప్పి సోజో అనుకుంటూ ఉంటారు. అప్పుడు సోజో హెయిర్ డ్రై చేసుకొని ఇంకా వెళ్తాను అని చెప్పి వాడి వస్తువులు ఇచ్చేయమని ఆ బాత్ హౌస్ ఓనర్ని అడుగుతాడు. అంతే వాళ్ళకి స్టోర్ ఇవి ఒక లాకర్స్లో ఉంటాయి, ఆ లాకర్స్లో పెట్టిపోయి ఉంటాడు అనమాట. నేను క్లౌడ్ గోగర్ని వార్మప్ చేస్తాను అని చెప్పి వెళ్తాడనమాట. అప్పుడే కామనాభి వాళ్ళు చుట్టుముట్టేస్తారు. నువ్వేమైనా రైటర్ వారా, అంత పెద్ద మోనోలాగా చెప్తున్నావు అని చెప్పి కామనాభి వచ్చేసి చెప్తాడనమాట. ఒరే నేను రెడీగా ఉన్నాను రా, రండ్రా నా వెళ్ళారా అని చెప్పి సోజో అంటే కట్ చేస్తారనమాట. అక్కడికి సీను ఎక్కడ చూపిస్తారు అంటే, ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారే, వీడేంది ఎంతసేపు అయినా రాలేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటే, వాళ్ళకి ఒక నల్ల గోల్డ్ ఫిష్ కనిపిస్తుంది. అది వాళ్ళు సావ్ అని చెప్పి వాళ్ళకి అర్థం కాదు, అది దాస్ సార్. అప్పుడు కార్నర్ నుండి చీర ఎంట్రీ ఇస్తాడనమాట. ఆరా ఫార్మింగ్ అంటే చీర అంటే ఆరా ఫార్మింగ్ అన్నట్టు ఆరా ఫార్మింగ్ చేసుకుంటూ వస్తాడు. అప్పుడు ఆ ముగ్గురు ఫోన్లు ఉంటాయి కదా, ముగ్గురు ఫోన్లలో 2 ఫోన్లు ఎగిరిపోతాయి అనమాట. అంటే 2 వేసేసి ఒకడిని కూర్చోబెడతాడు, వాడిని ఇంకోటికి ఫోన్ చేయమంటాడు. వాడు ఫోన్ చేసి, నేను ఊరికే ఫోన్ చేస్తున్నాను, నేను జస్ట్ చెక్ చేస్తున్నాను అని చెప్పినట్టు మాట్లాడతాడనమాట. ఎక్కడితో చాప్టర్ 12 అయిపోయింది. చాప్టర్ 3 ఎలీట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ క్లౌడ్ గోగర్ గురించి అయితే చీర ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. క్లౌడ్ గోగర్కి 3 అటాక్స్ ఉంటాయి, ఐస్, వాటర్ ఇంకా లైట్నింగ్. వాటి పేర్లు యూయి, కో ఇంకా మే. ఒరే పనికి మాలనోడా, మేము కూడా నేర్చుకోవచ్చురా అని చెప్పి షో కొట్టేవాడు ఉంటాడే, వాడు అంటాడనమాట, వాడిని పట్టించుకోవద్దు వాడంతే అని చెప్పి కామనాభి వాళ్ళు చెప్తా ఉంటారనమాట. క్లౌడ్ గోగర్ చాలా స్ట్రాంగు అంటే, అవును అది చాలా స్ట్రాంగు, అయినా హాజామి నువ్వు కూడా రావచ్చు కదా అంటే, కామనాభి 6 అసైన్ చేశారు అంటే, అప్పుడు చీర అడుగుతాడనమాట, 6 మీరు 5 ఉన్నారు కదా అంటే, ఇంకో వాడు రీసెర్చ్ చేయడానికి అక్కడికి వెళ్ళాడు అని చెప్పి చెప్తాడనమాట. అక్కడ
సోజాకి కామనాబి వాళ్ళకి ஒரு మారు ఫైట్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఉరకట్టి అన్నట్టు ఫైట్ బీభత్సంగా జరుగుతుంది అనమాట. ఇక్కడ కామనాబి వాళ్ళ అటాక్స్ అని షోకేస్ చేసినట్టు వాళ్ళ అటాక్స్ అన్నీ చూపిస్తారు మనకు. అదంతా ఫైట్. అప్పుడు కామనాబి వాళ్ళకి చీర చెప్పింది గుర్తొస్తుంది. ఏంటి అంటే వాడికి గ్యాప్ ఇవ్వద్దు, వాడు గ్యాప్ ఇవ్వండిరా అని అడుక్కునేలా చేయండి. ఎందుకు అంటే వాడు చార్జెస్ కానీ మిమ్మల్ని అటాక్ చేశాడంటే మీ వాళ్ళకి సావే అని చెప్పి చీర చెప్తాడనమాట. అరే ఓ పిచ్చనాయర్లారా, నాకు ఈ అటాక్కి ఛార్జ్ అవసరం లేదురా అని చెప్పి ఒక అటాక్ లాంచ్ చేస్తాడు. అప్పుడు దాంట్లోకి ఎలక్ట్రిక్ అటాక్ కూడా చేస్తాడనమాట. వాటర్ ఎలక్ట్రిక్ కాంబినేషన్ వల్ల వాళ్ళకి డ్యామేజ్ చాలా బీభత్సంగా వస్తుంది అనమాట. అప్పుడు చీర చెప్పిన లెసన్స్ వచ్చేసి కామనాబి వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది. ఏంది అంటే ఆ 2 అటాక్స్ కలిపి వాడితే వాడికి ఛార్జ్ చేసే టైం లేనప్పుడు చెప్తాడు. అది బేసిక్ క్లౌడ్ గోగర్ టాక్టిక్ అనమాట అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడు ఇంకా కామనాబి వాళ్ళకి లెసన్స్ చెప్తూ ఉంటాడనమాట. మీరు ఇలా తప్పించుకోవాలి, అలా తప్పించుకోవాలి, ఈ అటాక్స్ చేయండి, ఆ అటాక్స్ చేయండి అని. అప్పుడు ప్రజెంట్కి వస్తే సచ్చారా నాయల్లారా అని చెప్పి వదులుతాడనమాట సోజో. కాకపోతే వాడు ఆ వాటర్లో ఎలక్ట్రిక్ వేయడం వల్ల డ్యామేజ్ అయితే తగిలింది. కానీ వాళ్ళు 10 సెకండ్ల ఇంటర్వెల్ వరకు సేఫ్, ఎందుకంటే ఛార్జ్ చేయడానికి మళ్ళీ టైం పడుతుంది కదా. ఇప్పుడు ఇంకో కట్ చేస్తే రీసెర్చ్ దగ్గరకు వచ్చి ఉంటారనమాట. వాడు చీరో అయితే రప్ప అందరు నరుక్కుంటా పోతుంటాడు. అప్పుడు వచ్చేసి మొత్తం డెడ్ బాడీసే కనిపిస్తాయి మాకు. వెస్ట్ గేట్ దగ్గర ఎక్కువ సార్సరర్స్ ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం కొంతమంది సార్సరర్సే ఉంటారు, కొంచెం సేఫ్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. చీరో కాదు, ఇంకో వాడు అనమాట. వాడు వేరే ఇంకోటి పెట్టుంటారు అంటారే వాడనమాట. ఇప్పుడు చీర గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ డాటెన్స్కి అనేది న్యాచురల్ మెటీరియల్, ఇది ఎక్కడైనా దొరుకుద్ది కాదు, అదొక న్యాచురల్ మెటీరియల్, దాని గురించి చెప్తా ఉంటాడు అనమాట. ఎవరు అంటే వాళ్ళ నాన్న. పట్టుకున్న వాడిని బట్టి కత్తి మారిపోద్ది అని ఏదో చెప్తాడనమాట ఎవరు, చీరో. ఇక్కడతో చాప్టర్ 13 అయితే అయిపోద్ది. చాప్టర్ 4 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే చెప్తాడు కదా, వీల్డర్ని బట్టి దాని ఈ రెలం మారిపోద్ది అని. ఇప్పుడు మనకి కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తారనమాట, సాడ్ యొక్క రెలం అని. మా నాన్న ప్రకారం అది థియరటికల్గా చాలా పెద్ద పవర్ అని చెప్పి చీర చెప్తూ ఉంటాడు. కానీ ఈ పవర్ ఆల్మైటీయో అలా ఏం కాదు అని చెప్పి చీర చెప్తూ ఉంటాడు. సాడ్ వీల్డర్ యొక్క విల్లుని బట్టి ఉంటుంది అది అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. కట్ చేస్తే ఈ షీబా కూడా అక్కడ ఉంటాడు. అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ రప్ప నరిగేసి ఉన్న దగ్గర, అది రీసెర్చ్ దాని దగ్గర. అప్పుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అంటే వాడిని టార్చర్ ఏం చేయరు, వాడిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు షీబా చెప్తాడు, చీరో నువ్వు ఇప్పుడు ఫైట్ చేసే స్థితిలో లేవు, సార్సర్లను అవాయిడ్ చేయి, నువ్వు జస్ట్ చార్ని పట్టుకొని రా, అదే నీ జాబ్ అని చెప్పి చెప్తాడనమాట. అచ్చం ఈ జేజేకేలో జోగోలాగా గుండు మీద పిలక పెట్టుకొని ఒకడు వస్తాడనమాట ఇది చీర మీద అటాక్కి. అప్పుడు షీబాకు కూడా 2 సార్సరర్స్ కనిపిస్తారనమాట. ఎవర్రా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అన్నట్టు ఆ సార్సరర్ షీబాతో మాట్లాడతాడనమాట. ఎవరో వచ్చారు ఇంట్రూడర్ అలర్ట్ అని చెప్పి అరుచుకుంటా సైంటిస్టులు పోతారు. అప్పుడు చార్కి అర్థమవుద్ది చీరో వచ్చాడు అని. కానీ ఆ ల్యాబ్ ఎదురుగ్గా 3 సార్సరర్లు ఉంటారనమాట. ఆ గాడ్స్ ఏం బీకుతున్నారు అని చెప్పి ఒక సార్సరర్ అడిగితే, నాకు బ్లడ్ స్మెల్ వచ్చింది, చెక్ చేశా, వాళ్ళు చాలా బ్యాడ్ షేప్లో ఉన్నాడు, వాడు కొట్టడం కొట్టినట్టున్నాడు, ఎవడో బలంగా తగిలింది వాళ్ళకి అని చెప్పి చెప్తాడనమాట. ఇక్కడ మనోడు ఫైట్ చేయలేని స్థితిలో ఉన్నా సరే పిచ్చగా ఫైట్ చేస్తాడనమాట. అప్పుడు ఒక దిట్టమైన మనిషి వచ్చి, ఒరే నేను కూడా ఫైట్ చేస్తారా అని చెప్పి సుమో రెజ్లర్లో ఉంటాడు, వాడిని ఇసిరి కొడతాడనమాట. అప్పుడు గోడ మీదకి ఇసిరి కొట్టినప్పుడు చీర వచ్చేసి తప్పించుకుంటాడనమాట. అరే వాడిని తప్పించుకోద్దంటరా, వాడి దగ్గర ఎన్చాంటెడ్ బ్లేడ్ ఉన్నా వాడు పెద్ద థ్రెట్ కాదు, వాడి షేప్లో లేడు అంటాడు.
నేను పవర్లో ఉంటేనే బాగుండేది, నేను కనీసం నాకు చెయ్యి కూడా వాడలేకపోతున్నా అని చెప్పి చీరో అనుకుంటూ ఉంటాడు. చీరో వచ్చేసి తప్పించుకుంటాడు అనమాట వాళ్ళ దగ్గర నుండి. వాడు కూర్చొని బాధపడుతూ ఉంటాడు, నేను ఎందుకు ఆ అమ్మాయిని కాపాడలేకపోయాను అని. అప్పుడే వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. అప్పుడు కట్ చేస్తే ఆ సార్సరర్ ముందుకి ఒక నల్ల గోల్డ్ ఫిష్ వచ్చింది. వాళ్ళకి సావు వచ్చిందిరా అన్నట్టు కనిపిస్తుంది అనమాట. 30 గోల్డ్ ఫిష్లు వస్తాయి వాళ్ళ దగ్గరికి. అప్పుడు వస్తాడు చీరో గోల్డ్ ఫిష్ మధ్యలో నుండి. ఆరా ఫార్మింగ్ అంటే చీర అంటే ఆరా ఫార్మింగ్ అన్నట్టు వస్తాడనమాట. ఆ సీన్ అయితే గూస్ బంప్స్ ఉండిద్ది. సో ఇక్కడితో అయితే 14 చాప్టర్స్ అయితే అయిపోయినాయి. నేను రేపైతే 15th చాప్టర్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మీ ఇష్టం. రే బాబు ఎడిటర్, ఈ వీడియో కట్ చేసేయి.